brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఈడీ చార్జ్ షీట్ లో సీఎం పేరు రావడం తెలంగాణకే అవమానం. రేవంత్ కు నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి. ఆయన మూటల మంత్రి అని కేటీఆర్ ఆరోపణ. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. కవిత లెటర్ పై స్పందించిన కేటీఆర్. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికింది. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు లేరు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆర్ఏ అన్న సీతక్క. గతంలో బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పటికే ఎన్నికల హామీలను దాదాపు అమలు చేశాం. త్వరలో మిగిలిన పథకాలు అమలు చేస్తామన్న పొంగులేటి. సినీ పరిశ్రమ వేలాది మందికి జీవనాధారం. అనవసర వివాదాలు సృష్టిస్తే సహించేది లేదు. మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక. జమ్మూలో పర్యటించిన రాహుల్ గాంధీ. పూంచ్ సెక్టార్లో ప్రతిపక్ష నేత. పాక్ కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరామర్శ. జార్ఖండ్ లోని లతేహార్లో ఎన్కౌంటర్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఎదురు కాల్పుల్లో 3 నక్సలైట్లు మృతి. మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత. బీజాపూర్లో 24 మంది నక్సల్స్ లొంగుబాటు. నాటు తుపాకులు, ఐఈడీ బాంబులు అప్పగింత. మావోయిస్టుల కుటుంబ సభ్యులకు ఎస్పీ కౌన్సిలింగ్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి భద్రత పెంపు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించిన తెలంగాణ సర్కార్. 2 కేంద్ర మంత్రులకు ల్యాండ్ క్రూజర్ వెహికల్. 33 దేశాలకు 7 భారతీయ దౌత్య బృందాలు. పాక్ నిజస్వరూపాన్ని ఎండగడతాం. ప్రపంచ దేశాల ముందు పెడతామన్న అసద్. విజయవాడలో బాంబు కలకలం. బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్. తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్. విజయవాడ బెంజ్ సర్కిల్లో విషాదం. విద్యుత్ షాక్ తో 3 మృతి. ఒకరిని కాపాడబోయి షాక్ కు గురైన మరో 2. మాదాపూర్ పబ్బులపై ఎస్ఓటీ దాడులు. డ్రగ్స్ టెస్టులు నిర్వహించిన పోలీసులు. 2కి గంజాయి పాజిటివ్. తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల. 83,364 మంది విద్యార్థుల ఉత్తీర్ణత. 4 విద్యార్థులకు 120కి 120 మార్కులు. కొమ్రంభీం జిల్లాలో భారీ వర్షం. వంతెన దాటుతుండగా వాగులో కొట్టుకుపోయిన ఆటో. ప్రాణాలతో బయటపడ్డ 3 ప్రయాణికులు. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం. 2వ రోజు సమీర్, సిరాజ్ విచారణ. ఇరు దేశాల్లో సంబంధాలపై ఆరా. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్. ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబి పట్టిన పోలీసులు. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు. 16 ఏళ్ల తరువాత ముందుగా వచ్చిన మాన్సూన్. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకు వాన. వాడపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. జోరు వానలోనూ తగ్గని రద్దీ. ముకుల్ దేవ్ కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యం. తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన ముకుల్.